హాయ్ అండి, సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా. ఈరోజు కీరా జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దామా. కీరా జ్యూస్కి కావాల్సింది ఇదిగోండి, 2 దోసకాయలు, చిన్న అల్లం ముక్క, ఒక నిమ్మకాయ, పుదీనా ఆకులు కొంచెం, 1 గంట వరకు నానబెట్టుకుని ఉంచుకున్న సబ్జా గింజలు, బెల్లం ముక్క చిన్నది. ఇదిగోండి, దోసకాయకి ఇలా కట్ చేసుకోవాలా, ముక్కలు కట్ చేసుకోవాలండి. అందులో బెల్లం, పుదీనా ఆకులు, అల్లం ముక్క, కూలింగ్ వాటర్ వేసుకోవాలండి. కూలింగ్ వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి, మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి, మిక్సీ అయిపోయింది. ఇందులోని ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకుందాం. 1 నిమ్మకాయ మొత్తం పిండుకోవాలి. నిమ్మకాయ పిండితేనే టేస్ట్ బాగుంటుంది, ఒంటికైతే చాలా మంచిదండి. ఇదిగోండి, ఇప్పుడు జ్యూస్ జార్లోనే మనం వేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు గ్లాస్లోకి వేసుకున్నాం. అందులో మనం నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలు 1 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. అదిగోండి, అలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, రెడీ అయిపోయింది కీరా జ్యూస్. ఎండలో వచ్చిన తర్వాత తాగితే చాలా బాగుంటుందండి, చాలా మంచిది కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.